ఎందుకు అలా గావు కాక పెట్టావు? గావుకే కాదు బిళహరి, బ్రహ్మాండమైన కళ వచ్చింది. కళ? కల్లో నేను బిర్యానీ తిన్నట్టు ఏమైనా కనిపించిందా? అమ్మా, ఈ బ్రహ్మాండమైన బిల్డింగ్ లో బ్రహ్మాండమైన రేకుల షెడ్ లో బ్రహ్మాండంగా అడ్డుకుంటున్నాం. మనకు కూడా బ్రహ్మాండమైన కళ రావడం ఏంటి కెప్టెన్? నోరు మూయండ్రా. ఆ అందమైన కళలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇస్తున్నావు. అదరహో అనిపించేటట్టు పాట పాడుతున్నాను. ఆ పాట విని ప్రేక్షకులు ఈలలు, గోలలు, చప్పట్లు, వన్స్ మోర్లు, ఆడపిల్లలు చుట్టూ చేరి ఆటోగ్రాఫ్లు కూడా అడిగారు. ఆటోగ్రాఫ్ లా? మన బ్రతుకి 3 నెలల నుంచి ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. ఆటోగ్రాఫ్ లేట. వాయిద్యాలు వాయిదా పద్ధతి మీద తెచ్చి అయింది. ఇంతవరకు ఒక వాయిదా కట్టలేదు. బట్టలు కొట్లు వేసిన అప్పు, ఆ అప్పుకి వడ్డీ కూడా కట్టలేదు. సెకండ్ నెలలో కూడా డొక్కు గారికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. ఆ విషయం ఎలా ఉంచు, 6 నెలల నుంచి షెడ్కి అద్దె కట్టలేదు. ఏంటా గోలా? గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. ఏం బాబు తెల్లారింది అప్పుడే నిద్రలేచారు? నేనే వచ్చి లేపుదాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నారు? మీరొచ్చి లేపుతానంటే మేము మళ్ళీ నిద్రపోతాం. రండ్రా. ఆగండి. ఎక్కసెక్కలు ఆడుతున్నారా? నా అద్దె డబ్బుల సంగతి ఏం చేశారు? మేం కూడా దాని గురించే మాట్లాడుతున్నాం బాబాయ్ గారు. మొన్న బెంగళూరులో జరిగిన ప్రోగ్రాం చెక్ ఇప్పుడే వచ్చింది. మార్చావారా? ఎలా మార్చమంటావు కెప్టెన్? ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్ట్రైక్ కదా. రేపేమో ఆదివారం, ఎల్లుండి వినాయక చవితి, అవతలండి ఆంధ్ర బంద్ కదా. బంధువు లేదు, నీ బొందా లేదు. ఈ చెక్కుల సంగతి నా దగ్గర చెప్పొద్దు. ఇదిగో 2 రోజుల్లో అద్దె కట్టలేకపోయారు, చెక్కు కాదు మీ తొక్కు చెక్కులాగా చెక్కుతా. విన్నావా? మా ట్రూప్ మేనేజర్ బిళహరి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వెంటనే నువ్వు ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయకపోతే తినటానికి ఎలాగూ లేదు, రేపటి నుంచి ఉండటానికి కూడా ఏముండదు. నన్నంత తక్కువగా అంచనా కెప్టెన్. అడ్డదారి తొక్కైనా సరే, ఎవడి ప్రోగ్రాం చెడగొట్టైనా సరే మనం నిలబడేటట్టు చేస్తాను. లేకపోతే రేపటి నుంచి నన్ను బిట్రగుంట బిళహరి అని పిలవద్దు. ఒట్టి బిళహరి అని పిలవనా? నీ ఇష్టం వచ్చినట్టు పిలువు బాబు. బాగా ఆకలేసింది, కొంచెం టిఫిన్ పెట్టిస్తావా? టిఫినా? తినడానికి కంచాలు, మంచాలు, గ్లాసులు, కుర్చీలు తప్ప మరేం లేవు. మన బతుకు టిఫిన్ ఒకటి. అందుకే కొంచెం కొంచెంగా మంచినీళ్ళు అవుతున్నాను. ఈ లైవ్ చిన్నబాబు, చిన్నబాబు, చిన్నబాబు. రే అప్పిగా నువ్వా? అవును బాబు, కోటిపల్లి నుంచి మీ మామగారు మీకోసం పంపించారు. ఏంట్రా ఇది? అరిసెలు, సున్నంలో జంతికలు. అలా బస్ స్టాండ్ లో బిచ్చగాల్లో కొట్టుకుంటున్నారు. రాత్రి అన్నం తినలేదా? రాత్రి ఏ రాత్రి తిన్నాం గనక ఈ రాత్రి కూడా ఫుడ్ దొరకపోతే రేపు గోడ మీద వాల్ పోస్టులు పీక్కొని తిందాం అనుకుంటున్నాం. అది సరేగాని అప్పిగా, ఇక్కడ పరిస్థితి నువ్వు మామకేం చెప్పలేదుగా? లేదు బాబు, ఇప్పటిదాకా మీరు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. నా గురించి మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో. అవును, టౌన్ లో మా రాజాకి పెద్ద ఉద్యోగం, నెలకి 10,000 జీతం, పింఛని, ప్రమోషన్. అబ్బో చాలా ఉందిలే. ఒరే వెంకటేశం రారా, కింద పడేసి కూర్చో. నేనిక్కడ 5-6 ఇళ్లలో పనిచేస్తున్నానా, అక్కడ వాడి కింద 5-6 మంది పనిచేస్తున్నారు. పోన్లే, మా రాజా గొప్పోడై నిద్రలో ఉంటూ కారులో తిరగాలని ఆశపడ్డాను. నా కల నిజమైంది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా మా అమ్మ. ఏదో ఒక రోజు నిజంగానే ప్రయోజకున్నాయి ఆమె కనిపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజా. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని లెటర్స్ ఏమైనా వచ్చాయా? ఏమయ్యా, గవర్నమెంట్ ఇచ్చే జీతానికంటే మేము చేసే పని ఎక్కువ మేము చూస్తుంటే ఈ కేర్ ఆఫ్ అడ్రస్ దరిద్రం ఒకటా? అయినా నీకు అడ్రస్ అంటే ఏమీ లేదా తండ్రి? అడ్రస్ ఉంది తండ్రి, కానీ దాని వెనక ఒక ప్రాబ్లం కూడా ఉంది తండ్రి. మా హౌస్ ఓనర్ పరమ రాక్షసుడు తండ్రి. ఏ ఉత్తరం వచ్చినా చించేసి దాని లోపల విషయాన్ని చదివేసి డబ్బుంటే దోచేసి ఉత్తరాన్ని మరి సెన్సర్ చేసిస్తాడు తండ్రి. అందుకే నీ అడ్రస్ నా అడ్రస్ తండ్రి. ఆ వల్ల కాదు తండ్రి, ఇక నుంచి ఉత్తరాలు డ్యూటీ చెయ్యి తండ్రి. ప్రజాసేవ చేయటానికే నీకు జీతం ఇస్తున్నారు తండ్రి. మరి ఈ సర్వీస్ నాకు చెయ్యను అంటే రబ్బర్ స్టాంపుతో గుద్దిన చోటు గుద్దకుండా గుద్ది 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 ముద్ద చేస్తాను తండ్రి. నువ్వు ముద్ద చేయొద్దు తండ్రి. ఈ ఉత్తరం తీసుకుని అయితే వావ్, థ్యాంక్ యూ తండ్రి. అదే వచ్చిందోయ్ వచ్చింది, వన్నెల కవరు వచ్చింది, నా ముద్దుల కవరు వచ్చింది. వచ్చిందా వచ్చిందా, నువ్వు మెచ్చిన కవరు వచ్చిందా? కవితారానే రాసిందా, కొత్త కవితలే పంపిందా? వచ్చిన కవరు రెచ్చగొట్టక చించి చదవరా కెప్టెన్.
అభిమానించే అభిమాని నా కవితలకెప్పుడు తొలిబోని ఆలస్యంగా రిప్లై ఇచ్చా అదో విధంగా అనుకోవద్దు లేటుగా రాసే ఉత్తరానికే వెయిటింగ్ స్వీటుగా ఉంటుంది. కోతి మూకల గెంతులేమిటి, కొండ ముచ్చుల జంపులేమిటి, మనీ ఆర్డర్లే వచ్చాయా, అద్దె డబ్బులే కడతారా? నోట్ల కట్టలే చేతికందితే దిక్కుమాలిన నీ కొంపెందుకు, నీ ముష్టి డబ్బులే నెత్తిన కొట్టి తాజ్మహలే కట్టి అద్దెకిస్తాం. కొత్తగా రాసిన నా కవిత ముందుగా మీకే పంపేశా, స్వీటుగా మీరు పాడాలి, నా కవితకు ప్రాణం పోయాలి. త్వరగా చదివై ఆ కవిత. అందమా నీ పేరేమిటి అందమా? వావ్! రే బిళహరి, ఇంత మంచి కవిత పాడాలంటే మనకు ప్రోగ్రాం రావాలి. నీకు తెలివి లేకపోయినా ఏదో ఒక విధంగా మనకు ప్రోగ్రాం వచ్చేలా ఏర్పాటు చేయి. డియర్ మంకీస్, ఈ రాష్ట్రంలో ప్రతి గడ్డ మీద మీ ప్రోగ్రాములు పెట్టించాలని నానా గడ్డలు తిరిగి 3 ప్రోగ్రాములు పెట్టించాను. అక్కడ ఎలా వ్రాయిస్తారో ఇక్కడ వ్రాయించి చూపించండి బాబు. యా, మంకీస్ బ్రాండ్ అండ్ బాండ్ మ్యాజిక్ పార్టీదేనా? మ్యాజిక్ పార్టీ కాదు నాయనా, మ్యూజిక్ పార్టీ. మ్యూజిక్ పార్టీ ప్రోగ్రామ్ కోసం వచ్చావా? అడ్వాన్స్ అడ్వాన్స్ ఇవ్వడానికి రాలేదు నాయనా, పీక్కోటానికి వచ్చా. ఎల్లుండి మలక్పేటలో పెళ్లి ప్రోగ్రామ్ ఒప్పుకున్నారు కదా, ఆ పెళ్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్. క్యాన్సిలా? దేనికి? పెళ్లి కూతురు లేచిపోయిందట. లేచిపోయిందా? ఎవరితో? తిరిగి వచ్చిన తర్వాత కనుక్కుని ఉత్తరం రాస్తా. పెళ్లి కొడుకు బ్రష్ కింద పడి చచ్చిపోయాడంట. బ్రష్ కింద పడ్డాడా? బ్రెందుకు? ట్రైన్ రావటం లేట్ అయిందంట, వెయిట్ చేయలేక చచ్చిపోయాడు. మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఇంకో ప్రోగ్రామ్ వెతుక్కోండి. ప్రోండి. రే మూర్తి, క్యాన్సిల్ అయ్యే డకోటా ప్రోగ్రామ్ లో నెత్తేస్తున్నావు. ఇంకొక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనుకో. హలో, ఎవరు? గండిపేటలో మా అబ్బాయి బర్త్డే పార్టీకి ప్రోగ్రాం ఇవ్వాలని మీకు అడ్వాన్స్ ఇచ్చాం, గుర్తుందా? అవును. ఆ ప్రోగ్రాంకి మీరు రానక్కర్లేదు. ఏమైంది బాబు? మా అబ్బాయిని కుక్క కరిచింది. మంచి కుక్క పిచ్చి కుక్క? కుక్క మంచి కుక్కే, కానీ కరిచాక పిచ్చి పట్టింది. అయ్యో పాపం, కుక్కకి ఇంజక్షన్ చేయించలేకపోయారా? ఎవరా నువ్వు? మా అబ్బాయిని కుక్క కరిచిందని మేము ఏడుస్తుంటే కుక్కకి ఇంజక్షన్ చేయించమంటావా? బ్రూట్, ఇడియట్, రాస్కల్. ప్రోగ్రామ్ క్యాన్సల్. అబ్బాయి కనబడి కుక్క కన్నాడు బాబు. ఇట్లు మీ ఏకైక అభిమాని రాజా. టు కవిత గారు, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ బాక్స్ నెంబర్ 113. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. బేబీ, ఇవిగో నీకు వచ్చిన మ్యాగజైన్స్ అండ్ లెటర్స్. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అడ్రస్ ఇచ్చి మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నానేమో సార్. నో 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 బేబీ, నీ కేర్ ఆఫ్ గార్డ్ లా ఉండి నీకు సర్వీస్ చేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అవును, ఇలా కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఎందుకు ఇస్తున్నా బేబీ? నేను మ్యాగజైన్స్ లో రాసిన కవితలు సీక్రెట్ గా ఉంచి ఏదో ఒక రోజున మా ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనేది నా కోరిక. తెలుసంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. కానీ మీరు ఎవరితో చెప్పకూడదు. నన్ను చంపినా ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ సార్. రే, ఆ కవితారాణి రాసిన కవిత నేను ప్రోగ్రామ్ లో పాడబోతున్నాను. బండి బండి. ఆ కవిత కనబడితే కాళ్ళ మీద పడిపోవచ్చు కాబట్టి. ఏంటో బిళహరి, గుద్దిన మనిషి ఎవరు కనపడడం లేదు. ఏమో బాబు. బిళహరి, కారు కింద ఎవడో పడ్డాడు. అమ్మో, అమ్మనే కమ్మనే దెబ్బ, ఇంత గట్టిగా తగిలింది ఏందబ్బా? కెప్టెన్, అడవాడు. అమ్మ తల్లి, ఎవరమ్మా తమరు? శుభమాని పెళ్లి ప్రోగ్రాంకి వెళ్తుంటే యమగండలా వచ్చి గుద్దేశావే. ఏంటి? నన్ను యమగడ్డ అంటావా? నువ్వే రాహుకాలం. తప్పు తాగి నా స్కూటర్ ని గుద్దించి చాలక ఎదురు మాట్లాడుతున్నావా? నేను తాగానా? చచ్చా, తాగటమా? టీ తాగటానికి టికానా లేదు. తాగి నిండి ఎక్కడ కుదుతావు తల్లా? ఓహో, మీరు తాగుబోతులు కదా? కాదు. ఏ క్లాస్ బిచ్చగాళ్ళు అన్నమాట. ఏయ్,
జాగ్రత్తగా మాట్లాడు. మమ్మల్ని మా బుల్లి బుజ్జిగారిని గుద్దింది చాలక మమ్మల్ని బిచ్చగాళ్ళు అంటావా? ఏంటమ్మా ఆ నవ్వేంది తల్లి? దాచిపెట్టుకో. ఏంటి ఇది ఇది కారా? మరి? డాల్డా డబ్బాకి చెత్త బిగించి అయ్యో. దాని మీద ఏయ్. రోడ్డు మీద పడ్డారు. సిగ్గులేదు? ఏంటి మా కార్ని డాల్డా డబ్బా అంటావా? నిన్ను మా బుజ్జి కార్ని డాల్డా డబ్బా అంటావా? చచ్చిన గాడిదకి రంగు వేసి తెచ్చావు, ఇది స్కూటరా? ఏంటి నా స్కూటర్ని గాడిదంటావా? అవునే. అయ్య బాబు బజవాడ బజగోవిందం. నువ్వే చీర నువ్వే గుంట గంట. ఇదిగో ఉంచుకోవే గుంటూరు గుంట. నువ్వే నువ్వే లక్కవరం చెక్క. అయ్యో మీరు ఇలా గంట గుంట చెక్క తొక్క అని సెన్సార్ వాళ్ళకు కూడా అర్థం కాని భాషలో తిట్టుకుంటూ ఒక్కొక్కటే మా సామాను పీకేస్తుంటే మా కారణం ఏం కాదు. నోరు మీద అంబాపురం బ్రహ్మం. ఈ బిళ్ళహరిని తిడతావా? ఎన్ని గుండెలు నీకు? నువ్వంటే నాకు లెక్క చించుతా. ఏంటి చించేది? పాత న్యూస్ పేపరా? తొక్క చించావా? ఇంకా నయ్యం దొక్క చించావేమో అని భయపడ్డా. చూడు కట్టను ఎలా చించిందో. ఏయ్, నీకెంత పొగరే? ఏం చేస్తావ్? మా బిళ్ళని చొక్కా ఏం తీస్తావా? చేస్తావ్? ఇప్పుడు నేను నీ చొక్కా తీస్తే ఏం చేస్తాను? ఓయ్, మళ్ళీ వచ్చావా తండ్రి? అవును తండ్రి. నాకు ఉత్తరం ఏదైనా వచ్చిందా తండ్రి? వచ్చింది తండ్రి. ఇచ్చే తండ్రి. ఇస్తాను. ఈసారికి నన్ను వదిలేసి నీ కేరాఫ్ ఏ కిళ్ళి కొట్టే డ్రెస్ తో ఇచ్చుకో తండ్రి. ఆ కిళ్ళి కొట్టేదో నువ్వే పెట్టుకోకూడదా తండ్రి? మళ్ళీ వస్తావుగా అప్పుడు చెప్తాను తండ్రి. ఎవరా నువ్వు? బుద్ధి లేదు నీకు? అమ్మో 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 అమ్మమ్మో, నువ్వా యమగండం? బాప్రే 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 నువ్వా రావుకాలం? నువ్వు తగిలావంటే ఎవరికో మూడిందనే. కాలెత్తు కవర్ తీసుకోవాలి. కాలెత్తాలా? ఎత్తకపోతే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తానా? కవర్ మీద కాలేశానని నన్ను కింద పడేస్తావా? అంతటితో ఆగాను, సంతోషించు. ఈ కవర్ లో నా లైఫ్ ఉంది, నా హార్ట్ ఉంది, ఆ హార్ట్ లో ఇన్స్పిరేషన్ ఉంది. అయ్యో ఆ? నీ ఫిగర్ కి ఇన్స్పిరేషన్ ఒకటి, నీ మొహానికి ఉత్తరాలు రాసే బాధ్యతలు కూడా ఉన్నారా? వాజమ్మ అన్నావో తుమ్మ జిగురుతో మొహం నిండా రెవెన్యూ స్టాంపులు అంటిస్తా. జమ్మల మడుగు దిమ్మె. దిమ్మె బొమ్మ అన్నావో రిజిస్టర్ కవర్ లో మడిచిపెట్టి పోస్ట్ బాక్స్ లో కుక్కుతా బెంగళూరు బోండా. చెప్పా కొత్తపేట చేస్తా. చిచిపే పాత బస్సు పిస్తా. కెప్టెన్ కెప్టెన్ అయిపోయింది. మన బ్యాండ్ పగిలిపోయే టైం వచ్చేసింది. ఆ మంకీస్ గ్యాంగ్ వాళ్ళు మనతో కుస్తీ పట్టడానికి వచ్చేస్తున్నారు. మన హౌస్ ఓనర్ గౌడి గేదెల గంగయ్య దగ్గరుండి మరీ తీసుకొస్తున్నాడు. అయ్యా నేను చెప్పాను అంతా ఇక్కడే ఉంటానని. నేను చెప్పినదంతా ఇక్కడే ఉన్నారు. రండి బాబాయ్ గారు, ఏంటి ఇంత హడావుడిగా వచ్చారు? ఈ పోస్ట్ ఆఫీస్ కొంటారా? కొనటానికి రాలేదు, మిమ్మల్ని కర్ర కర్ర తినడానికి వచ్చాం. మా వాళ్ళంతా ఇక్కడ కచేరీ చేయడానికి వచ్చారు. మరి మైక్ తెచ్చారా? స్పీకర్ కూడా తెచ్చాం. అయితే ఇంకేంటి, మీరు పాడుతూ ఉండండి, మేము డ్రమ్స్ తీసుకొస్తాం. ఇంకా మాట్లాడతారండి. ఏదేంటి? ఇంకా ఉత్తరాలేదు తండ్రి. నీకు అసలు ఉత్తరాలేదమ్మా బాబు. నువ్వు నాకు పోటీరా తుప్పు పట్టిన కర్లకో అవుట్ నువ్వు పోటీరా
పోలీస్ స్టేషన్. ఇక్కడ షాపులు ఉన్నారా? రేయ్, పోలీసులు వచ్చేది, త్వరగా వచ్చేయండి. ఎక్కడ 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 రౌడీలు, ఎక్కడ ఫైటింగులు? నేను శాంతి భద్రతను నెలకొల్పేస్తాను. ఎక్కడ? సినిమాలో క్లైమాక్స్ పోలీసు లాగా ఆలస్యంగా వచ్చి ఎక్కడ ఎక్కడ అంటా ఉంటాయా? నీకు బుద్ధి లేదు ఏమిటి? మా పోలీసుల ఆలస్యానికి నువ్వు కామెంట్ చేస్తున్నావా? వాట్ ఏ పిటి జోక్. మీ లెటర్స్ లేట్, మీ డెలివరీస్ లేట్, మీ మనీ ఆర్డర్స్ లేట్, టోటల్ మీ డిపార్ట్మెంట్ ఆలస్యం. మీ డిపార్ట్మెంట్ ఆలస్యానికి పుట్టిల్లు, మీ డిపార్ట్మెంట్ ఆలస్యానికి పట్టుకొమ్మ, మీది ఆలస్యానికి పెట్టింది పేరు, మీది ఆలస్యానికి ఆటపట్టు. ఎందుకు వచ్చిన గొడవ అయ్యా? గవర్నమెంట్ కు సంబంధించిన డిపార్ట్మెంట్లు అన్ని అంతే, ఊరుకోండి. ఇదేంటి, నిజం చెప్తే ఇలా ఉంటుంది. రేయ్, ఈ క్యాసెట్ కవరు కవితకు పోస్ట్ చేయాలి. అలాగే. రాజా అమ్మో. రాజా, అమ్మో. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉంటున్నాడో. ఒరే రాజా, ఒక పనివాడిని పంపరా. అయ్యయ్యో, చచ్చాం. సొంత బిల్డింగు, కార్లు, నౌకర్లు ఉన్నారని ఆవిడకి దొంగ మాటలు చెప్పించా. ఇప్పుడు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఆవిడ బాధపడ్డ మాట దేవుడు ఎరుగయ్యా. మీద పడి కొట్టిందంటే మొహాలు చట్నీలు అయిపోతాయి. ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించి కప్తాను. అయితే సరే, నేనే మాట చెప్పినా మీరందరూ తలుపా. ఓకే. అలాగే. పదండి. ఒరే రాజా, ఓర్ నాయనోయ్, తిరుపతి కొండకినట్టు ఎన్ని మెట్టులు రా దేవుడా. అమ్మా, నువ్వా? ఉత్తర పత్రం లేకుండా వాయుదూతలో వచ్చేసావు. ఇదేనా రావడం? రావటం కాదు, ఇన్ని మెట్లు ఎక్కితే పోవటం మాత్రం ఖాయం. అవునరా, ఎంతో పెద్ద ఇంట్లో ఉంటున్నానని కబురు చేసావు. తీరా వచ్చి చూస్తే ఈ పాకేసి నువ్వేసి. నా ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మమ్మా? అందుకే మొత్తం ఇల్లు 2000కి అద్దెకిచ్చేసి 3,000. అయ్యో, ఎందుకు అరుస్తావ్? నాకేం చెవుడు లేదు, నువ్వు చెప్పమ్మా. ఇచ్చేసి నేను ఒక్కడే ఉంటున్నాను కదరా. ఇంత నుంచి పై వరకు మందా. గేటు దగ్గర నుంచి మనదే మమ్మా. మా అమ్మ, ఆ ఇల్లు కూడా మనే. వాళ్ళు అడిగితే రాసిచ్చి మేము ఇక్కడ సరదాగా ఉంటున్నాం. అవును కదరా? మా నాయనే నా బంగారు రాజా. పొదుపు చేయడంలో అచ్చు నా పోలికే. అవును మమ్మా, నేనే పని చేసినా నాకు నువ్వే గుర్తుకొస్తావు కదరా. అయ్యో, నీ సంగతి నాకు తెలియదట్రా పిచ్చి సన్నాసి. అవునరా, నీ కాడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారని కోటయ్య గారు సోమయ్య చెప్పాడు. వాళ్ళంతా ఏరి? ఏరి? ఇదిగో వీళ్ళే. వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు కదరా. ఓరి 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 ఓరి, పనివాళ్ళైనా పంది కొక్కుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావు బామ్మ. అవునరా, అమ్మా. నీ ఒక్కడికి ఇంతమంది పనివాళ్ళు ఎందుకురా? ఎందుకేమిటే, వీడు వంట పని చేస్తాడు, వీడు బట్టలు దుక్కుతాడు, వీడు కాళ్ళు పడతాడు, వీడు అంట్లు తవ్వుతాడు. మరి ఈ గాడిదెవరు? ఈ పరివాళ్ళకంతా పరివాడు కదరా. అవును, ఎంత బాగా చెప్పాడు. ఏంటయ్యా అయిపోయింది. అసలు ఏంటయ్యా మీ లెవెలు? మీ పచ్చీరు ముఖాలకి గెస్ట్ మీద గెస్ట్ ఒకటి. ముందు నా అద్దె సంగతి తెలుసుకో. తెలుసుకోండి నా అద్దె. ఎవర్రా నువ్వు? తార డబ్బాల ముఖం వేసుకుని మమ్మల్ని అద్దె అడుగుతావా? ఒరేయ్, కంకుల కోసం చేతులు రా ఇవి. కూర్చుంటే బాబాయ్ గారు తీసుకెళ్ళు. బాబాయ్ గారు, నా మాటని బయటికి వెళ్తామండి. చచ్చినా రాను. లేకపోతే ఆవిడ చేతితో ఢమాల్ మీద తస్తారండి. రామమ్మా, రా. ఎవర్రా వాడు? పిచ్చి బెదవలా ఉన్నాడు. ఏమన్నావు మామ? పిచ్చి బెదవా. అతను పిచ్చివాడే మామ. అసలు ఏంటయ్యా మీ దౌర్జన్యం? అసలు వాడు ఎవరనుకుంటున్నారు? బ్రిటిష్ మారేనా? అంతకంటే గొప్పది. రాజా వాళ్ళ ఊళ్ళో పెద్ద జమీందారిని. మ్యాచ్ చీర కట్టుకుని పిచ్చిదాల్లా ఉందనుకుంటున్నారా? అవును మామ. ఒకప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాంటి బిల్డింగ్కే ఓనా. ఒక దీపావళి రోజు బయట పిల్లలు బాంబులు కాలుస్తున్నారు, లోపల ఈయన చుట్ట కాలుస్తున్నారు. పొరపాటున చుట్ట దిండు మీద పెట్టారు. దిండు వల్ల పరుపు,
పొరుపు వల్ల మంచం, మంచం వల్ల బిల్డింగే కాలిపోయాయి. అలాగా పాపం. అవును పాపం. అంతేకాదు, ఆయన కూడా సగం కాలిపోయి అలా నల్లగా తయారయ్యాడు. ఆవిడ తలుచుకుందంటే మీ లైఫ్ ఎగిరిపోద్ది. ఏంటే మీరు చెప్పేది? పాపం ఫోన్లే అని నేనే జారిపడి మన బిల్డింగ్ లోనే కింద పోషణ అద్దెకిచ్చాను. మన ఇంట్లోనే ఉంటూ మనల్నే అద్దె కట్టమని వేధిస్తూ ఉంటాడు. ఓన్లే పాపం పిచ్చివాడు కదా. నిజమా? అవునండి. ఆ ఊళ్ళో ఆవిడకి 20 ఎకరాల కొబ్బరి తోట, 800 ఎకరాల మామిడి తోట, 4 కోళ్ళ ఫారాలు, కోళ్ళపాలెంలో కదే కోళ్ళు, ఆ కోళ్ళు పెట్టిన కోడి గుడ్లు, అవి పొదిగితే వచ్చిన బాతులు, ఆ బాతుల నుంచి వచ్చిన ఆవులు. అయ్యో మరింత గొప్ప ఆవిడ మీలాంటి ఫకీర్ల దగ్గర ఎందుకు వచ్చింది? మీరు మమ్మల్ని పకీర్లు అనుకుంటున్నారు కానీ ఆ బామ్మ మా రాజాని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. దత్తత తీసుకున్న మరుసటి రోజు నుంచి నువ్వు అద్దె అడిగితే గుడ్లు, బాతులు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు పదండ్రా. పదండ్రా. నమస్కారం. బయట అటు ఇటు తిరుగుబాక, కుక్కలు కరుస్తాయి. ఇంట్లో చుట్ట కాచుపాక. ఏంటి నేను కాళ్ళు పట్టేవాడినా? నేను వంటవాణ్ణా? నేను అంటుంటోవేవాణ్ణా? నేను ఇల్లు వచ్చేవాణ్ణా? నన్ను క్షమించండి. నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అబద్ధం ఆడతారు. పాపం మా మామ పిచ్చిది. నేను మహారాజు లాంటి ఉద్యోగం చెయ్యాలని ఆవిడ ఆశ. అందుకోసం ఉన్న 4 సెంట్ల భూమి నాకు కూడా తెలియకుండా అమ్మేసి, వాడెవడో మా ఊరి ప్రెసిడెంట్ బంధువట నాకు ఉద్యోగం ఇప్పిస్తాడని ఆ డబ్బంతా వాడి చేతుల్లో పోసింది. మా మామ మాట విని వాడి కోసం నేను ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు పెద్ద చీటింగ్ మాస్టర్ని. అప్పటికే వాడు మోసం చేసి పరారయ్యాడు. తను నమ్మినవాడు మోసం చేశాడని తెలిస్తే ఎక్కడ మా మామ గుండాగిపోతుందో అని అప్పటి నుంచి అబద్ధాలాడుతున్నాను. కానీ ఏనాటికైనా ఈ మ్యూజిక్ ద్వారానే మా మామ కలగన్న గొప్ప పొజిషన్కి చేరతాను. అప్పటిదాకా అబద్ధం శరణం గచ్చామి. నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళేది ఎలా? ఇల్లు గడిచేదెలా? గింజలు కొనడానికి గింజలు లేవే. పప్పులు కూడా అప్పులు పెట్టేవాడు లేడే. మిత్రులారా, గొర్రెలు హర్రీ కాకండి. ఉంగరా నేనున్నాను కదా. ఇలాంటి డేంజర్ వస్తుందని తెలిసే కాకాబట్టి భజన చేసి కాళ్ళు పిసికి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ తెచ్చా. కవిత గారికి మీరు కొత్తగా రోజా మీద రాసిన కవిత అద్భుతంగా ఉంది. ఆ కవితను నేను రవీంద్ర భారతిలో పాడబోతున్నాను. ఎప్పటి నుండో మీరు నన్ను చూడాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. రోజా మీద ఇంత అందమైన కవిత రాసిన మీరు ఆ రోజు రోజా పువ్వు గుర్తుగా పెట్టుకున్న నా ప్రోగ్రాంకి వచ్చి మీకోసం రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంటారని ఆశిస్తూ మీ అభిమాని రాజా. రాజా, మొట్టమొదటిసారిగా నిన్ను నీ రూపాన్ని చూడబోతున్నాను. I want to meet you. Come on, friends. Wait. Hey, నా జీవితంలో ఈ రోజు చాలా అద్భుతమైన రోజురా. మన ఇవ్వబోయే ప్రోగ్రామ్ కి నా కవితల రాణి కవిత వస్తోంది. మీ ఇద్దరు మొదటిసారిగా కలుస్తున్నాం. యమగండం. అమ్మో 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 అమ్మో, నువ్వా రాహుకాలం? సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి, వచ్చావా? శక్తి స్వరూపిణి. Don't talk. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శనిగ్రహాల్లో ఎదురొచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం, ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు, నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టిలా వచ్చి పాడు చేశావే. ఆహాహాహా, మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి. కూటమి హుస్సేన్ సాగర్ లో నెట్ట. అప్పవే చిత్తూరు లక్ష్మి. చండీగఢ్ మోండి పా. అగమ్మా, రాష్ట్రంలో ఉన్న పేర్లన్నీ అయిపోయా. చండీగఢ్ అని పరాయి రాష్ట్రంలో దొరకడుతున్నావు.
నోరు ముయ్యరా పెద్దాపురం బొడ్డు. నేను ఊరుకున్నా ముగ్గు పుట్టాడు.